స్కామ్ కేసు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్ను షేక్ చేస్తోంది. అసలు ఈ పాలసీని రూపొందించింది ఎవరు? డబ్బులు ఎవరి నుంచి ఎవరి చేతుల్లోకి మారాయి? అంతిమ లబ్ధిదారు ఎవరు? ఈ విషయంపైనే ఇప్పటివరకు సిట్ ఛార్జ్షీట్ దాఖలు చేసింది. ఇందులో దిమ్మ తిరిగే విషయాలున్నాయి. ఇంతకీ ఏ మాట అంటున్నారంటే ఈ స్కామ్ మొత్తం 3,500 కోట్లకు సంబంధించినది కాగా ఇందులో వైసీపీ పెద్దల పేర్లు కూడా ఉన్నాయి. ఏకంగా మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్ పేరు కూడా వచ్చింది. ఇప్పటికే ఈ కేసులో A4గా ఉన్న వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యారు. మరి నెక్స్ట్ అరెస్ట్ అయ్యేది ఎవరు అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. మద్యం కుంభకోణంలో ముడుపులు ఏకంగా అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి చేరాయంటుంది సిట్ ఛార్జ్షీట్. కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ద్వారా మిథున్ రెడ్డికి వచ్చాయని గుర్తించింది. 2023 మేలో పలుమార్లు సీఎం ఓఎస్డి కృష్ణమోహన్ రెడ్డి, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, ధనుంజయ రెడ్డితో మిథున్ రెడ్డి మాట్లాడారని కూడా తమ ఛార్జ్షీట్లో గుర్తించింది. అంతేకాదు నాటి ప్రిన్సిపల్ సెక్రటరీ రజిత్ భార్గవ్తో మాట్లాడటం, మద్యం విధానాల మార్పు, ధరల పెంపు వంటి అంశాలను కూడా చర్చించినట్టుగా చెబుతున్నారు సిట్ అధికారులు ఈ ఛార్జ్షీట్లో. యుఎస్తో పాటు అరబ్ ఎమిరేట్స్లో పలు షెల్ కంపెనీలను గుర్తించి అందులో పెట్టుబడులు పంపించారని, అయితే ఈ దేశాలకు నిధుల బదిలీ చేయడానికి అధికారిక బ్యాంక్ ఛానల్స్ లేవని వివరించింది రిపోర్ట్. అంతేకాదు 2019 అక్టోబర్ 13వ తేదీన మిథున్ రెడ్డి, ముప్పిడి అవినాష్ రెడ్డి, కేసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి, సత్యప్రసాద్, విజయసాయి రెడ్డి హైదరాబాద్లో కలుసుకున్నారని వివరించింది. నెలకు 50 నుంచి 60 కోట్ల రూపాయలు కమిషన్లు కిక్ బ్యాక్స్ రూపంలో వస్తాయని మిథున్ రెడ్డి బృందం అంచనా వేసినట్టుగా గుర్తించారు విచారణ అధికారులు. మొత్తంగా చూస్తే మిథున్ రెడ్డి, విజయసాయి రెడ్డిలు ఈ వ్యవహారంలో కీలకంగా వ్యవహరించినట్టుగా గుర్తించారు. జగన్ పేరును కూడా ఇందులో ప్రముఖంగా చూపించారు. మిథున్ రెడ్డి అరెస్ట్ అయ్యాడు. మరి నెక్స్ట్ టార్గెట్ ఎవరు? నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది ఎవరు? A5 విజయసాయి రెడ్డినా అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే ఈ కేసులో A1 నుంచి A4 వరకు అరెస్ట్ అయ్యారు. A30 కూడా అరెస్ట్ అయ్యాడు. A5గా ఉన్న విజయసాయి రెడ్డి మాత్రం ఇంకా బయటే ఉన్నారు. మరోవైపు జగన్ పేరు ప్రస్తావించడంతో ఆయన్ను కూడా ఫిక్స్ చేయడానికి సిట్ రెడీ అవుతోందా అనేదే ఇప్పుడు బిగ్ క్వశ్చన్. ఇదే అంశంపై మనతో చర్చించడానికి రామాంజనేయులు టీడీపీ ఎమ్మెల్యే మనకు అందుబాటులో ఉన్నారు. అలాగే వెన్నపోస గోపాల్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ వైసీపీ నుంచి మనకి అందుబాటులో ఉన్నారు. నమస్తే అండి రామాంజనేయులు గారు. నమస్తే అండి గోపాల్ రెడ్డి గారు. నమస్తే. నమస్తే. ముందుగా గోపాల్ రెడ్డి గారు, నేను మీతోనే మాట్లాడతాను. ఏంటి ఇప్పటి వరకు వైసీపీ నేతలందరూ అరెస్ట్ అవుతున్నారు, నెక్స్ట్ అరెస్ట్ కాబోయేది బిగ్ బాస్ అంటూ చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఇక్కడ అంతిమ లబ్ధిదారు వైసీపీ అధినేత అంటూ ఛార్జ్షీట్లో పేర్కొన్నారు. అయిపోయిందా గోపాల్ రెడ్డి గారు? హలో గోపాల్ రెడ్డి గారు, ఈ ప్రాథమిక ఛార్జ్షీట్ చూస్తే అడగండి సార్. నాకు ఏమనిపించింది సార్, ఇదేదో ఆషామాషిగా తమాషగా ఉంటుంది. ఎందుకంటే మొత్తం బ్రైవరీస్ అన్ని చంద్రబాబు నాయుడు ఇచ్చినట్టువే. లాస్ట్కు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. లాస్ట్లో ఎస్పీవై రెడ్డి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్లో గెలిచిన వారిని ఆయన పార్టీలో చేర్చుకొని ఆయన డిస్టిలరీ లైసెన్స్ ఇవ్వడం జరిగింది. మీరు ఏ లైసెన్స్ అన్నా కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారనుకుంటారా? మీరు ఎక్కడైనా ఒక మచ్చుకోడు చూపించండి. జగన్మోహన్ రెడ్డి గారు ఈ కిక్ బ్యాక్స్లో తీసుకొని ఈ ఫ్యాక్టరీకి లైసెన్స్ ఇచ్చారని ఏదో ఉందా? మొత్తం స్కామ్ స్టార్ చంద్రబాబు నాయుడే. ఆయన తెలియని ఏ స్కామ్ ఉండదు. ఇప్పుడు మీరు విదేశీ అకౌంట్లు అవి ఇవ్వంటారు, స్కిల్ స్కామ్లు అన్ని విదేశాల నుంచి వచ్చిన అమౌంటే కదా. అది ఆ మాదిరిగా దీన్ని ఫాయిస్టింగ్ చేయాలని, ఆ మాదిరిగా దీన్ని బిల్డప్ చేయాలని ఒక ఎయిమ్తో పోతున్నట్లు ఉంది. ఎందుకంటే మీరు ముందే అంటున్నారు ఇది ఏదో బయట నుంచి కూడా విదేశాల నుంచి చుట్టుకొని వస్తున్న డబ్బులని.
స్కిల్ స్కామ్ లో జరిగింది విదేశాలన్నీ కానీ ఇక్కడ స్కిల్ స్కామ్ కేసు కాదు కదా. ఓకే, దానిపైన మీరు అప్పుడు కేసులు వేశారు, అరెస్ట్ చేశారు, ఓకే, కేసు విచారణ జరుగుతుంది. కానీ ఇప్పుడు లిక్కర్ స్కామ్ కేసు 3,500 కోట్ల రూపాయలు ఎలా డిస్టిలరీల నుంచి వసూలు చేశారు, దాన్ని ఎక్కడికి పంపించారు, ఎన్నికల్లో ఎలా వాడారు, ఎవరెవరు వెళ్ళి ఆ డబ్బుల్ని ఎప్పుడెప్పుడు కలెక్ట్ చేసుకున్నారు, దానికి ఎక్కడ మీటింగులు జరిగాయి, అప్రూవర్స్ ఎవరు ఇందులో, ఇవన్నీ కూడా ఈ ప్రాథమిక ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు. సో ఇప్పుడు దీన్ని వాళ్లపై కేసులు ఉన్నాయనే దానికి ముడిపెట్టి చూడాలా, లేదంటే ఈ కేసులో నెక్స్ట్ ఏం జరగబోతుందని ఆలోచించాలా? నేను చెప్పేది మీరు అక్కడి నుంచి మొత్తం చుట్టుకొని భారతదేశం అంతా విదేశాల నుంచి చుట్టుకొని వస్తున్నాయంటే అది స్కిల్ స్కామ్లో వచ్చినాయి కానీ చుట్టుకొని వచ్చినాడు. కానీ ఇది ఒక 40-50 మంది కలుసుకొని 50-60 కోట్లు చేస్తే ఇది విదేశాల నుంచి వచ్చే ఉంది అవకాశం ఉంది అని అంటారా మీరు? అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సీసా కూడా ఎక్కించలేదు, అన్ని కూడా గవర్నమెంట్ స్టార్స్లో పెట్టి అమ్మించారు. ఈ రోజు లిక్కర్ స్కామ్ జరుగుతుంది సార్. ఈ రోజు రాష్ట్రంలో ఒక బెల్ట్ షాప్ 5,000 నుంచి 10,000 కొంటున్నారు. విపరీతమైన బెల్ట్ షాపులు తాగి ఎక్కడంటే అక్కడ పడిపోతున్నారు. ఈరోజు స్కూల్ అని లేదు, గుడి అని లేదు, ఎక్కడ పడితే అక్కడ అన్ని కూడా మొత్తం బెల్ట్ షాపుల నుంచి మొదలుకొని షాపులన్నీ కూడా ఈ దేశానికి ఈ రాష్ట్రానికి పట్టిన శని ఎవరంటే చంద్రబాబు నాయుడు గారే. ఎందుకంటే ఇంత అద్భుతమైనటువంటి ఈ లిక్కర్ ఈ రోజు బెల్ట్ షాపులు ఉన్నాయా? ఓకే, బెల్ట్ షాపుల గురించి కంప్లైంట్ చేయొచ్చు, ఇది కాదు. ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. ఛార్జ్ షీట్లో ఏం పేర్కొన్నారు అంటే ఈ డిస్టిలరీస్ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఎక్కడ మీటింగ్ చేశారు, ఆ మీటింగ్లో డబ్బులు ఎలాగివ్వాలి, డబ్బులు ఇచ్చిన వాళ్లకు పే ఆర్డర్స్ ఎలా చేస్తారో ప్లాన్ ఎలా ఉంటుంది, ఇదంతా ఎవరెవరు కలిసి కూర్చుని చేశారు, ఆ తర్వాత డబ్బులు ఎవరు ఎక్కడి నుంచి తీసుకువెళ్లారు, ఎన్నికల్లో ఎంత ఖర్చు పెట్టారు, ఇదంతా ఛార్జ్ షీట్లో పేర్కొన్నారు. సో ఇప్పుడు ఏం జరగబోతోంది అనేది సార్ ఎన్ని కోట్లైన పేపర్లో చెప్పొచ్చు, పేపర్లో చూపించచ్చు సార్. ఇది అవసరం జరగడానికి ఎక్కడ ఉంది అవకాశం? కంపెనీ ఇస్తుంది ఏం ఆధారం? ఇది అసలు ఉత్త బోగస్ కేసు కదా. అరే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారైన నాయకులందరినీ పెద్ద నాయకుల వరకు అరెస్ట్ చేయడం పెట్టుకున్నారు. కానీ ఎక్కడ అరెస్ట్ చేయలేదు. ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేస్తున్నారు, తంతున్నారు. బార్బేరిక్ యాక్షన్ మొదలు పెట్టినారు సార్. బార్బేరిక్ యాక్షన్ ఈ దేశంలో నలిచి మారేస్తున్నారు. ఎవడే కానీ వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ వాడు ఎవడు కాళ్ళు ఎత్తుకొని తిరగకూడదని ఉద్దేశంతో జరుగుతుంది. కానీ ఇదేం మామూలుగా ఆయనకి నేరం చేసాడు, అతను అరెస్ట్ చేయాలని ఆ ఉద్దేశం నేరం చేయకపోయినా దాంట్లో ఛార్జ్ షీట్ లో నెక్స్ట్ మిథున్ రెడ్డి అరెస్ట్ తర్వాత జరుగుతున్న చర్చ ఏంటి అంటే ఛార్జ్ షీట్ లో అంతిమ లబ్ధిదారు జగన్మోహన్ రెడ్డి అని పేర్కొన్నారు కాబట్టి నెక్స్ట్ ఏదో జరగబోతుంది, ఇందులో పెద్ద సంచలనం జరగబోతుంది అనే చర్చ జరుగుతుంది. సంచలనం లేదు దీంట్లో, ఏమీ లేదు సంచలనం లేదు. వంకాయలు ఊరికే అన్ని ఉత్త కూతులన్నీ కూసుకొని అందరిని అరెస్ట్ చేసి వైఎస్ఆర్సీపీ వాళ్ళందరినీ డిమారలైజ్ చేయాలని చేసే ఉద్దేశమే. కానీ దీంట్లో ఎక్కడ కూడా అవకాశమే లేదు. 3,500 కోట్లు బయట వాళ్ళు 3,500 కోట్లు ఎందుకు ఇస్తారు సార్ మీకు? చెప్పండి. అలా ఇస్తేనే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారంట, అలా ఇవ్వకపోతే వాళ్ళు వ్యాపారాలు మూసుకుని వెళ్ళిపోయేటట్టు చేశారంట. అలా ఇస్తేనే వాళ్ళకి ఆర్డర్లు ఇచ్చారంట. ఎవరిని? డిస్టిలరీ లేదు, అవన్నీ అన్ని అబద్ధాలు సార్. మొత్తం 100% అబద్ధాలు. యా డిస్టిలరీ కంపెనీ వాడు రాశాడు సార్? ఏ కంపెనీ వాడు మీ దగ్గర ఏం ఆధారం? ఏ కంపెనీ వాడు రాశాడు మీకు? ఓకే, అదే అడుగుతా. అది ఏదైనా రాసి చంద్రబాబు నాయుడు కమ్యూనిటీ వాళ్ళు రాసింటారు. ఓకే, వాసుదేవరెడ్డి సత్యప్రసాద్ రెడ్డి చెప్తున్నారు. ఓకే, రామాంజనేయులు గారు ఉన్నారు మనకు అందుబాటులో. రామాంజనేయులు గారు, గతంలో టీడీపీ నేతలపై కేసులు ఉన్నాయి. టీడీపీ అధినేత ముఖ్యమంత్రిపై కూడా గతంలో మద్యం కేసు ఉంది 2014 నుంచి 19 వరకు. సో వీటన్నిటి నుంచి తప్పించటానికి కొంతమందిని అప్రూవర్స్గా పేర్కొంటూ ఎవరో ఇచ్చిన స్టేట్మెంట్స్ అని చెప్పి ఆధారాలు లేకుండా కేసును ఫైల్ చేస్తున్నారంటున్నారు వైసీపీ వాళ్ళు. ఇప్పుడు రోహిత్ గారు, పెద్దలు గోపాల్ రెడ్డి అన్న గారికి నమస్కారం. ఇక్కడ మనం చూడాల్సింది నమస్తే బాగున్నా హలో. ఇక్కడ మనము కామన్ ఈరోజు ఓకేనా, ఈరోజు రోహిత్ గారు ఈరోజు మీ బిగ్ టీవీ ద్వారా ఒక ప్రజల్లో ఉన్నటువంటి అంశాన్ని తీసుకొచ్చారు. ఇక్కడ నేను కూడా ఒక 35 సంవత్సరాల పరిపాలనలో ఉన్నాను. ఎక్సైజ్ పాలసీ విధానంలో 2019 నుంచి 24 మధ్యన గతంలో ఎప్పుడు లేనటువంటి పాలసీ విధానాలు అమల్లోకి వచ్చాయి. ఒకటి
మనం చూస్తే దేశం మొత్తము డిజిటల్ కరెన్సీ అంటే నగదు వ్యవహారాలు జరిగాయి. నంబర్ 1. రెండవది, ప్రభుత్వమే సారా అమ్మడం అనేటువంటిది ఒక కోణము. అంతకన్నా ముఖ్యంగా ప్రజల్లో ఉన్నటువంటి చర్చ ఏంటంటే నాసి రకం బ్రాండ్లు వచ్చాయి. అంటే అంతవరకు అమలులో ఉన్నటువంటి నాణ్యమైనటువంటి బ్రాండ్లు ఎక్కడ కనబడలేదు. వాళ్ళకి నచ్చినటువంటి డిస్టిలర్ నుంచి విస్కీ కానీ బ్రాండ్ కానీ లిక్కర్ కానీ తెప్పించి వాటి మీద రేట్లు పెంచేసి దాని మీద ముడుపులు తీసుకున్నారన్నది ప్రధానమైనటువంటి అంశం. ఇక్కడ ఇదేదో పేపర్లో రాసిందో లేకుంటే నలుగురు కూర్చొని మాట్లాడినటువంటి అంశం కాదు. సాక్షాత్తు ఒక విచారణ సంస్థ లోతుగా విచారణ చేసి ఒక సంవత్సరంన్నర పాటు వేల సంఖ్యల్లో ప్రతుల్లో చర్చించి ఒక వేల సంఖ్యలతో కూడినటువంటి ఒక అభియోగ పత్రాన్ని కోర్టుకు సమర్పించింది. అందులో A1, A2, A3, A4 వీళ్ళంతా ఉన్నారనేటువంటిది విచారణ సంస్థ కోర్టుకు సమర్పించినటువంటి అంశాన్ని మనం ఇక్కడ మాట్లాడుతున్నాం. ఇక్కడ మనం ఈ విషయంలో మనం ఆలోచించాల్సి వస్తే దాదాపుగా సంవత్సరానికి 25,000 కోట్ల నుంచి 28,000 కోట్ల రూపాయలు లిక్కర్ ద్వారా అమ్మకాలు జరుగుతాయన్నటువంటిది మనకు రికార్డ్స్ ఉన్నాయి. మరి 5 ఏళ్లలో 1,00,000 కోట్లు వ్యాపారం జరిగినప్పుడు 3,500 కోట్లు ముడుపులు జరిగినాయి అన్నటువంటి అంశం మీద ఈరోజు చర్చ. ఇక్కడ మనము ప్రజలకు సమాధానం చెప్పాల్సింది, గతంలో ఎప్పుడు లేని విధంగా నాసి రకం బ్రాండ్ ఎందుకు తెచ్చారు అన్నది అది సమాధానం చెప్పాలి. పాలసీలో భాగం, పాలసీ మేకింగ్ లో భాగం అంటూ ఉన్నారు. అంటే ఏ బ్రాండ్లు తీసుకుని రావాలి, ఎవరికి అనుమతులు ఇవ్వాలి అనేది ప్రభుత్వ ఉద్దేశమే కదా. కానీ దాని వెనుక స్కామ్ జరిగిందా లేదా అన్నదే విచారణాధికారులు నిరూపించాలి. సో మేము ఏ బ్రాండ్లను అనుమతించాలి, ఎవరికి ఆర్డర్స్ ఇవ్వాలి అనేది ప్రభుత్వం చూసుకుంటుంది. కానీ దాని వెనుక జరిగింది స్కామా కాదా అనే దానికి ఆధారాలు లేవు. కేవలం మీరు ఎవరో ఫోన్ డేటా ఫోన్లు చేసుకున్నారు ఒకరికొకరు అంటూ ఉన్నారు, లేకపోతే అప్రూవర్స్ అని ఇంకొక ఎవరినో ఒక ఇద్దరు ముగ్గురు అప్రూవర్స్ గా మార్చి వాళ్ళు సమాచారం ఇచ్చారని చెప్తున్నారు తప్ప ఆధారం లేదు అని అంటున్నారు. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఒకటే, ఎందుకంటే ఒక బ్రాండ్ ఉంటుందండి. ఒక బ్రాండ్ ఉన్నప్పుడు వాళ్ళ ఇచ్చేటటువంటి ఏదైనా కమిషన్ కావచ్చు, ఇంకోటి కావచ్చు, ఒక నిర్ణీతమైనటువంటి రేట్లో ఉంటుంది. కానీ అదే వేరే బ్రాండ్లు, కొత్త రకమైనటువంటి బ్రాండ్లు వచ్చినప్పుడు వాళ్ళు ఇచ్చేటటువంటి కమిషన్లు ఎక్కువగా ఉంటాయి. రెమిషన్ కావచ్చు, కమిషన్ కావచ్చు, డిస్కౌంట్లు కావచ్చు. అయితే ఇక్కడ అప్పటి వరకు ఉన్న 80-90 రూపాయల క్వార్టర్ లిక్కర్ని అమాంతంగా 150-200కి పెంచారు. దట్టు నాన్ బ్రాండ్, నాసిరకమైనటువంటి బ్రాండ్ అన్నది. అది నాసిరకమని ఎందుకు అంటున్నామంటే జంగారెడ్డిగూడెం ఇష్యూలో 18 మంది చనిపోయారు. అందులో కలిపినటువంటి పదార్థం ఏంటో అందరికీ తెలుసు. రెండవది, చాలా మనం హెల్త్ రికార్డు తీసుకుంటే కిడ్నీలు, తర్వాత గ్యాసు, తర్వాత ఇలాంటి ప్రాబ్లమ్స్తో చాలా మంది సఫర్ అయ్యారు. అంటే స్కామే కాదు, మందు తాగిన వాళ్ళ అనారోగ్యానికి గురి కావడానికి కూడా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కారణం అని అంటున్నారు మీరు. సార్ ఏ లిక్కర్ తాగినా కూడా లివర్ కానీ నో మీరు చెప్పేది అబద్ధాలు చెప్తున్నారు సార్. నేను చెప్పింది మీరు ఇష్టం. ఏ లిక్కర్ తాగినా కానీ అది ఈవెన్ కళ్ళు, ఈత చెట్టు కళ్ళు తాగినా, తాటి చెట్టు కళ్ళు తాగినా కిడ్నీస్ పోతాయి. మీకు తెలుసు లేదో? మీరు ఊరికి అభూత కల్పన చేస్తున్నారు. నవాసాగరం సారా బ్రిటిష్ గవర్నమెంట్ మనకు స్వతంత్రం ఇచ్చిన తర్వాత మొత్తం దాదాపుగా 30-40 సంవత్సరాలు నవాసాగరం సారా తాగినారు సార్. నాకు తెలుసు, ఎందుకంటే నాకు 73-74 ఏళ్ళు ఉన్నాయి. అదేం కాదు. మీరు చెప్పేది ఏంది? ఊరికి ఫాస్టింగ్ కేసులు అని, ఊరికి ఏది బురదల్లే కేసులు కానీ అది ఏం కాదు సార్. స్వతంత్రం వచ్చినప్పుడు హెల్త్ రికార్డు తీయండి. ఓకే, అది కాదు, మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం, సో మద్యం తాగి ఎంతమంది అనారోగ్యానికి గురయ్యారు అనే దాని గురించి కాదు, మద్యాన్ని పాలసీని మార్చి ఎంత సంపాదించారు అన్నదే మనం మాట్లాడుకుంటున్నాం సార్. ఓకే, చార్జ్ షీట్ అసలు డిస్టిలరీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిస్టిలరీ ఇయలే సార్. డిస్టిలరీ ఎక్కడ డిస్టిలరీ ఇచ్చి వాళ్ళతో కొనలేదు. అసలు అన్ని తెలుగుదేశం గవర్నమెంట్లు ఇచ్చిన ఈయన వరకు ఉన్న డిస్టిలరీలు ఎవరైతే ఉన్నారో
వాళ్ళతో మీటింగ్ ఏర్పాటు చేసి మీరు ఇంత ఇవ్వకపోతే మీ దగ్గర నుంచి ఆర్డర్ తీసుకోం, వేరే వాళ్ళు ఎవరైతే ఇస్తారో పేమెంట్ చేస్తారో ముడుపులు ఇస్తారో వాళ్ళకి మాత్రమే పే ఆర్డర్లు రెడీ అవుతాయి, మిగిలిన వాళ్ళకి రెడీ కావు, వాళ్ళకి వ్యాపారాలు మూసుకుని నష్టాలతో వెళ్ళిపోవాల్సిన పరిస్థితులు కల్పించారు అని అంటున్నారు. ఎందుకు కోర్టుకి ఎందుకు వెళ్ళాలో కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకోవచ్చు. ఇప్పుడు చాలా మంది ఇప్పుడు మీరు అరెస్ట్ చేసిన వాళ్ళందరూ కోర్టు పోయి తెచ్చుకుంటారు ఆర్డర్. అదే ఎందుకు చేయరు? అదెందుకు చేయరు సార్? కోర్టు పోయి ఆర్డర్ తెచ్చుకొని దండించండి. ఎవరైతే నేరం చేసిన దండించాల్సిన బాధ్యత ఉంది మీకు. అంతేగాని ఊరికి అరెస్ట్ చేసుకుంటూ పోతే దొరికిన ఎంతకాలం పోతారు మీరు? వ్యాపారస్తులందరూ కూడా కోర్టుకి వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకోవాలంటే వాళ్ళు ఎక్కడో వ్యాపారాలు చేసుకోరు కదా అని అంటుంటారు. ఓకే, రామాంజనేయులు గారు ఏం జరగబోతుంది నెక్స్ట్? మరి ఈ రోజు ఏంటి మనము డెమోక్రసీలో ఉన్నాం రోహిత్ గారు, డెమోక్రసీలో ఉన్నాము. విచారణ సంస్థలు ఉన్నాయి, విచారణ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు. డెమోక్రసీ ఎవరైనా సార్ సార్ డెమోక్రసీలో ఉంటే ఇంతమంది అరెస్ట్ చేయాలి సార్. కోర్టులు ఉన్నాయి, కోర్టులు ఉన్నాయి. డెమోక్రసీ నిజంగా డెమోక్రసీ ఉంటే ఇంతమంది అరెస్ట్ చేస్తారా? విచారణ సంస్థలు ఏమిటి, ముఖ్యమంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, ప్రధానమంత్రులు అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి, సాక్షాత్తు సుప్రీంకోర్టు జడ్జిలు కూడా అభిశంసన చేసినటువంటి సందర్భాలు ఈ డెమోక్రసీలో ఉన్నాయి. తప్పు చేసినటువంటి వాళ్ళు ఎవరైనా శిక్ష అనుభవించక తప్పదు. విచారణ సంస్థలు ఆ పని చేస్తున్నాయి. వాళ్ళు నిజంగా అందులో తప్పు లేదు, వాళ్ళు నిర్దోషులైతే బయటకు వస్తారు. ఇందులో కొత్తగా మనము వాదించుకోవాల్సిన అంశం ఏమీ లేదు. ఇప్పుడు విచారణ సంస్థ అనేది ఇప్పుడు కొత్తగా పుట్టింది కాదు, లేదా తెలుగుదేశం పార్టీ క్రియేట్ చేసింది కాదు. స్వతంత్రం వచ్చినప్పటి నుంచి రాజ్యాంగబద్ధంగా ఏర్పడినటువంటి విచారణ సంస్థలు. ఒక వైసీపీ ప్రభుత్వంలో కూడా విచారణ సంస్థలు చేశాయి, వాళ్ళు కూడా అభియోగాలు మోపారు, కోర్టులో నడుస్తున్నాయి. కొంతమంది తప్పులేదని బయటకు వచ్చారు. ఇప్పుడు వీళ్ళు కూడా తప్పులేదని బయటకు రమ్మానండి. దీని మీద మనకెందుకు? ఇక్కడ ఒకటి జరిగింది ఏంటంటే, కామన్ ప్రజల్లో ఉన్న అభిప్రాయం ఏంటంటే, నాసిరకం మందు తెచ్చారు, రేట్లు పెంచారు, ప్రభుత్వమే అమ్మింది. అక్కడ ఎవరు అమ్మారండి? కానిస్టేబుల్స్ అమ్మారు. కానిస్టేబుల్స్ ఏం చేయాలండి? వాళ్ళు కంట్రోల్ చేయాల్సినటువంటి వ్యవస్థను తీసుకెళ్ళి సేల్స్ చేయడం ఏంటి? ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ జరిగినాయి కాబట్టి కామన్ మ్యాన్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొన్ని అనుమానాలు ఉన్నాయి. విచారణ సంస్థ అభియోగాలు మోపింది. బయటకు రావాలి. సార్ ఒక్క నిమిషం. రాజ్యాంగం ఉంటుంది. ఏ రాజ్యాంగం సార్? రెడ్ బుక్ రాజ్యాంగమా, దాంట్లో మనం అంబేద్కర్ రాజ్యాంగమా సార్? ఏం రాజ్యాంగం మీరు చెప్పింది? హలో సార్, రాజ్యాంగం అనేది ఒకటే. అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం. రాజ్యాంగం ఉండదు, ఇంకొక రాజ్యాంగం. ఏ రాజ్యాంగం ఉంటుంది నాకు అర్థం కాలే. మీరు కూడా పనిచేశారు. మేము ఒకటే చెప్పేది, మనం ఈరోజు ఒక పార్టీలో ఉన్నామని పార్టీ సిద్ధాంతాలని, పార్టీ అభిప్రాయాల్ని భుజాల మీద వేసుకొని మాట్లాడడం కాదు. వ్యవస్థలో ప్రజలకున్న అభిప్రాయాన్ని మనం మాట్లాడుతున్నాం. బిగ్ టీవీ చర్చలో ప్రజల్లో ఉన్నటువంటి అభిప్రాయం ఇది. విచారణ సంస్థలు ఇచ్చినటువంటి నివేదికలు ఇవి. అంతేగాని ఏదో వచ్చినటువంటి విచారణ సంస్థలు చంద్రబాబు నాయుడు గారు ఆయన కొడుకు వచ్చిన ఆలోచన కానీ ప్రజలకు ఎక్కడ ఎవరికి ఆలోచన రాలే. ప్రజలకు ఎవరికి ఆలోచన? ప్రజలు గవర్నమెంట్ వేణుగోపాల్ రెడ్డి గారు అందరికీ ఉన్న డౌట్ ఏంటి అంటే, ఇక్కడ వేణుగోపాల్ రెడ్డి గారు వేణుగోపాల్ రెడ్డి గారు ఇక్కడ అందరికీ ఉన్న డౌట్ ఏంటంటే, ఓకే ఇక్కడ ముడుపులు వెళ్ళాయా, 3,500 కోట్ల రూపాయల స్కామ్ జరిగిందా, ఇది సిట్ చూస్తోంది. రామాంజనేయులు గారు అన్నట్టు సాధారణ జనాల్లో కూడా ఉన్నది ఏంటి అంటే, ఎందుకంత నగదు లావాదేవీలే జరిగాయి, ఎందుకు ప్రభుత్వం మద్యాన్ని అమ్మింది, మద్యపాన నిషేధం చేస్తామన్న ప్రభుత్వం ఎందుకు మద్యాన్ని అమ్మింది, 2 నగదు లావాదేవీలే ఎందుకు నిర్వహించింది, ఇది సామాన్యుడి దగ్గర నుంచి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే, అప్పుడు దాకా వినని బ్రాండ్లే ఎందుకు ఆంధ్రప్రదేశ్లో 5 ఏళ్ళు కనిపించాయి అనేది సాధారణ ప్రజలకు ఉన్నటువంటి డౌట్. ఇప్పుడు రామాంజనేయులు గారు కూడా అదే అన్నారు. అదే ఒకటి సార్, ఆ రోజు నిషేధం పెడతామని ఖచ్చితంగా చెప్పలేదు. నిషేధానికి దగ్గర తీసుకెళ్తాము, రెడ్యూస్ చేసి తగ్గించి
ప్రజల ఆరోగ్యం కాపాడతామని చెప్పాము కానీ మేము తగ్గిస్తాం, మేము కంప్లీట్గా తీసేస్తామని చెప్పలేదు. అందుకే సగానికి సగం బ్రాంచ్ షాపులు తగ్గించాము, గవర్నమెంట్ స్టోర్లు అందించాము. ఇప్పుడు 11 దశల వారీగా తీసేస్తాం, కేవలం 5 స్టార్ రెస్టారెంట్లో మాత్రమే అందుబాటులో ఉండేలాగా చూస్తున్నారు. అది కాదు, ఎందుకు అసలు నగదు లావాదేవీలు మాత్రమే నిర్వహించారు? ఎక్కడ కూడా ఎలక్ట్రానిక్ మోడ్లోనో యూపీఐ పేమెంట్ల ద్వారా ఎందుకు అంగీకరించలేదు అసలు? అవి కూడా సామాన్య ప్రజల్లో డౌట్. అది ఖచ్చితంగా నిర్దిష్టంగా ఎవరు చెప్పారు మీకు? లేదు నేను కొన్నాను అని ఎవరైనా చెప్పాను? డబ్బులే తీసుకున్నారు, యూపీఐ పేమెంట్స్ అంగీకరించలేదు, కార్డ్స్ పేమెంట్. ఇప్పుడు కరెంట్ లేనప్పుడు యాప్ పని చేయనప్పుడు తప్పదు. ఎందుకంటే ఇప్పుడు కన్జ్యూమర్ వచ్చి గేట్ కానీ ఎంత అనుకుంటాడు కాదు. అటువంటిది ఏదైనా ఉండమన్నట్టు కేసు రోజు జరిగేది. ఏ షాప్ లోనూ ఓన్లీ డబ్బులే తీసుకున్నారు. ఓకే ఓకే సార్, అడుగుతున్నది నేను చెప్పే సార్, తెలుగుదేశం గవర్నమెంట్ లో రోజుకు 3 సార్లు కరెంట్ పోతాను సార్. మరి గూగుల్ పని నెట్లు పనిచేస్తున్నా కరెంట్ పోతే మరి అప్పుడు అమ్ముకోకుండా దుకాణం మూసేసుకుని ఇంటికి పోయేదా? ఇంటికి పోయి పెళ్ళం పక్కన పండుకునేదా? మిగిలిన వ్యాపారాలు ఇప్పుడు లిక్కర్ వ్యాపారం మాత్రమే క్యాష్ లో జరిగింది. మిగిలిన వ్యాపారాలు మెడికల్ షాప్ లో కూడా యూపీఐ పేమెంట్ జరిగాయి. ఒక్క లిక్కర్ షాప్ లో డిజిటల్ పేమెంట్స్ లేవు. ఈ మెడికల్ స్టోర్లో ఏ మెడికల్ స్టోర్లో ఇస్తున్నారు సార్ బిల్లులు? ఏ మెడికల్ స్టోర్లో ఇస్తున్నారు బిల్లులు? రండి ఒకసారి మాట్లాడదాము. అనంతపురం వస్తారా మీరు? కర్నూలు అన్న దగ్గర రమ్మంటారా? లేదంటే హైదరాబాద్ రమ్మంటారా? రమ్మండి. బిల్లులు ఇస్తున్నారా? దాని గురించి లిక్కర్ వరకు పరిమితం అవుదాం. మీకు కక్ష పూర్తిగానే టీడీపీ వ్యవహరిస్తుందని అనిపిస్తుందా? నెక్స్ట్ ఈ కేసు ఎవరి వరకు వచ్చే అవకాశం ఉందని అనిపిస్తుంది? 100% కక్ష. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో బార్బేరిక్ యాక్షన్ జరుగుతా ఉంది. అసలు విచారణ లేదు, ఏం లేదు, తీసుకుపోయి లోపలేయడమే. ఈ ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ సుమారు నాయకులందరూ మొలతాడులో కట్టుకున్న నాయకులు అందరినీ తీసుకుపోయి లోపలేయాలనే ఉద్దేశమే. అంతేగాని ఇది రెడ్ బుక్ రాజ్యాంగం పక్కన నడుస్తున్నావు. ఇది ఈ దేశంలో మహానుభావుడు అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగం నడుస్తలే, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది. ఇవి ఆయన పెద్ద ఆయన అన్నాడు రాజ్యాంగం 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 గొంతు రాజ్యాంగం కాదు, ఇది రెడ్ బుక్ రాజ్యాంగం. డైరెక్ట్ క్వశ్చన్ ఇక్కడ 131వ పేజీలో సిట్ ఈ ముడుపులన్నీ కూడా జగన్ కే చేరవేశారు. విజయసాయి రెడ్డి, మిథున్ రెడ్డి, గోవిందప్ప వీళ్ళందరూ జగన్ కే చేరవేశారు, అందరి దగ్గర నుంచి కలెక్ట్ చేసి అన్నారు. ఆ లైన్ ఎలా చూస్తున్నారు? ఆ తర్వాత ఆ లైన్ పర్యవసానం ఏ విధంగా ఉండబోతుంది అనిపిస్తుంది సార్? ఇప్పుడు ఏ లైన్ లో చూసినారు సార్? ఎక్కడ చూసినాయి? ఏ లైన్ లో చూసినారు చెప్పండి మీరు? ఏ అకౌంట్కి వచ్చినాయి? అకౌంట్కి వచ్చిన అకౌంట్ చూపించండి. ఎక్కడి నుంచి వస్తాయి సార్? ఎవడు వేస్తాడు సార్? ఎందుకు దీనికి సంబంధం? లిక్కర్ స్కామ్ సంబంధం అసలు జగన్మోహన్ రెడ్డి సంబంధం లేదు, మిథున్ రెడ్డికి సంబంధం లేదు. సిఐడి ఎక్కడ డబ్బులు పట్టుకోలేదు. ఎక్కడ క్యాష్ ఎక్కడ పట్టుకున్నారు? ఓకే రామాంజలి గారు, సిఐడి ఎక్కడ డబ్బులు పట్టుకోలేదు. కేవలం ఎవరో 2-3 చేత మీరు చెప్పించి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వరకు ఈ కేసును చుట్టాలని చూస్తున్నారు అన్నది. ఒకవేళ ఆ డబ్బులు ఇదే ముడిపులే ఇచ్చారు అంటే ఎక్కడ పట్టుకున్నారు? డబ్బులు ఎక్కడ దాచారు? ఆ డబ్బులు ఏమయ్యాయి? వాటిని పట్టుకుని చూపించండి అంటున్నారు. ఎవరు ఇచ్చారు చెప్పండి. ఇక్కడ మన రోహిత్ గారు ఇప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ ఉంటాయి, కొన్ని కాదా ఫ్యాక్ట్స్ అని, కొన్ని ఫ్యాక్ట్స్ దాన్ని బట్టి విచారణ సంస్థలు విచారణ చేపట్టి నివేదికలు అందజేయడం జరుగుతుంది. ఇప్పుడు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి మద్యంలో ఉన్నటువంటి పేరున్నటువంటి బ్రాండ్లు మాన్సాన్ హౌస్ కానీ, రాయల్ ట్యాగ్ కానీ, బ్రాండ్ల సమస్య కాదు, అది కాదు రామాంజలి గారు. బ్రాండ్ గురించి కాదు, ఆ బ్రాండ్ వెనక నిజంగా జరిగితే డబ్బులేవి 3,500 కోట్ల రూపాయలు ఏవి? నన్ను చెప్పనివ్వండి సార్, నన్ను చెప్పనివ్వండి ప్లీజ్. ఇప్పుడు ఆ బ్రాండ్లు 2019-24 మధ్యన మన రాష్ట్రంలో లేవు. పక్కన రాష్ట్రాల్లో దానివల్ల వచ్చే ఆదాయము 10 రేట్లు పెరిగినాయి. అంటే ఇక్కడ అర్థమైతే దేశం మొత్తం మీద జరిగేటటువంటి బ్రాండ్లు బ్రాండ్ లేదు కాబట్టి అవినీతి జరిగిందని అర్థం చేసుకోవడం వేరు, పలానా బ్రాండ్ ఉండటానికి ముడుపులే కారణం అని ఆధారాలతో చూపించడం వేరు. సో ఈ పలానా బ్రాండ్ ఇక్కడ ఉండడానికి కారణం రికవరీ చేయగలిగారు. మరి ఇప్పుడు మీరు ఇప్పుడు నేను చెప్పిన అన్ని షాపుల్లో దొరుకుతున్నాయా లేదా అది మీరు ఆలోచించాల్సింది.
ఇక్కడ మాకు అలవాటు ఉంటే చెప్పే మాకు అలవాటు ఉంటే కదా. ఏంటన్నారు వేణుగోపాల్ హలో రెడ్డి గారు? సార్ ఒక్క నిమిషం సార్. ఒకటి సార్, ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు సీఎంగా ఉన్నప్పుడు అసెంబ్లీలో మహిళలు లిక్కర్ పైన మాట్లాడారు. ఆ బ్రాండ్ బాగలేదు, ఈ బ్రాండ్ బాగలేదు అని చెప్పి తమ్మినేని సీతారాం గారు సున్నితంగా తిరస్కరించారు. అది మగవాళ్ళు మాట్లాడతారేమో, దాని సంగతి మీకు ఎందుకు అన్నారు. ఈ తాగని వాడిని పట్టుకొని బ్రాండ్లు అంటే అసలు నీకు ఇంటాక్సేషన్ ఉందా లేదా, నీకు దాంట్లో ఆల్కహాల్లో ఎంత కంటెంట్ ఉంది, ఎంత కంటెంట్ లేదు అనేది తెలిసిపోతుంది. అది ఊరికే ఇవన్నీ ఈ ఎల్లో మీడియాను అడ్డు పెట్టుకుని వీళ్ళందరినీ మా నాయకులందరినీ ఇబ్బంది పెట్టడానికి తప్ప వేరే ఏం లేదు. జగన్మోహన్ రెడ్డి గారిని అయితే నేను తర్వాత పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు మీద కోపం ఉంది కాబట్టి ఆయన కొడుకుని తీసుకెళ్ళి లోపలేస్తే ఆయన మెత్తగా అంగల కాడ ఆయన్ని కూడా అటాక్ చేయాలని చూసి ప్రయత్నం చేసినటువంటి ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇవన్నీ ఊరికి అభూత కల్పనలు. ఏదో ఆయన పెద్దిరెడ్డి రామచంద్రనాయుడిని మెత్తగా చేయాలని తప్ప పెద్దిరెడ్డి రామచంద్రనాయుడు ఎప్పుడు మెత్త కానే కాడు. ఆయన గోడ గుద్ది కొట్టిన బంతిలాగా వస్తాడు, ఉత్సాహంగా వస్తాడు. ఏమీ కాదు. చంద్రబాబు నాయుడు గారు అనుకుంటున్నారు ఏదో నేను ఏదో చేస్తాను, ఏదో పొడి చేస్తాను, ఆయన కొడుకు అనుకుంటారు. అదేం కాదు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇవన్నీ కూడా మీకు బంతుల మీద వచ్చేస్తాయి. నెక్స్ట్ అరెస్ట్ ఏం జరగబోతోంది? A5 విజయసాయి రెడ్డి A4 కూడా చేశారని అంటూ ఉన్నారు. లేదు అంతిమంగా ముడుపులు ఎక్కడికి వెళ్ళారు కాబట్టి అక్కడ నుంచి రాబోతున్నారు అని అంటున్నారు. ఎక్కడి నుంచి యా లైన్ లో వచ్చాయి సార్ డబ్బులు? ఎక్కడి నుంచి వచ్చాయి? ఏ బ్యాంక్ నుంచి వచ్చినాయి? ఏ బ్యాంక్? అన్న వేణుగోపాల్ రెడ్డి అన్న కొద్దిగా మనం ఆవేశపడాల్సింది అన్న చెప్పండి. ఇక్కడ నేను ఆవేశపడినప్పుడు నేను ఆవేశపడతాను. నా వయసు 73. నా వయసు 73. నేను ఆవేశపడే వయసు అన్నది. నేను కాదు ఓకేనా. నేనేమంటానంటే ఇప్పుడు జరుగుతున్నది ఒక విచారణ సంస్థ ద్వారా జరుగుతున్నటువంటి అంశము ప్రజల్లో ఉంది కాబట్టి దీన్ని డిబేట్ తీసుకొచ్చారు. ఇందులో ఎవరు అరెస్ట్ అవుతారు, ఎవరు అరెస్ట్ కారనేటువంటి మీరు నేను చేసేది కాదు. సార్ ఈ రాష్ట్రంలో ఐఏఎస్ ఆఫీసర్లు సార్ వినండి సార్, ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఐఏఎస్ ఆఫీసర్లు గవర్నమెంట్ చెప్పిన మాట వినకపోతే వాళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ రోజు ఐపీఎస్ ఆఫీసర్లకు జీతాలు లేవు, పోస్టింగ్స్ అల్లాడిపోతున్నారు. ఇది రాష్ట్రం అంటారా? ఇది రాష్ట్రాన్ని బట్టి దరిద్రం అంటారా? మీరు చెప్పండి. ఇది రాష్ట్రమే అంటారా? రాష్ట్రంలో అడ్మినిస్ట్రేషన్ జరుగుతుందంటారా? కాదండి. మనమేమి ఇప్పుడు 2019-24 మధ్యన వైసీపీ ప్రభుత్వం కూడా ఉంది, ఇదే అధికారులు ఉన్నారు. అప్పుడు కూడా విచారణ సంస్థలు పనిచేశాయి. మరి అప్పుడు కేవలము సీఎం గారు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డి గారు మాట మేరకే విచారణ సంస్థలు చేశాయా? దాన్ని ఒప్పుకుంటారు? అయితే ఎలా చేస్తారు సార్? అట్లా ఉండదు సార్. ఈ రాష్ట్రంలో ఐపీఎస్ ఆఫీసర్లు గోడాడుతున్నారు. ఈ రాష్ట్రంలో ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికులు మామూలు జనం ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం. లిక్కర్ కేసులో ఏం జరగబోతోంది అన్నది ఇప్పుడు ఏపీతో పాటు తెలంగాణలోనూ చర్చనీయాంశంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కి మించిన స్కామ్ ఆంధ్రప్రదేశ్ లో జరిగింది అని అక్కడ కూటమి ప్రభుత్వం అంటూ ఉంది. ఇప్పటికే మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. సో ఈ స్కామ్లో ఏం జరగబోతుంది అన్నది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రామాంజలి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ గోపాల్ రెడ్డి గారు. బిగ్ టీవీకి అందుబాటులోకి వచ్చి ఏపీ ఆంధ్రప్రదేశ్లో జరిగిన లిక్కర్ స్కామ్ గురించి జరుగుతున్న విచారణపై మీ అభిప్రాయం తెలియజేసినందుకు. చూద్దాం. A4 మిథున్ రెడ్డిని అరెస్ట్ చేశారు. నెక్స్ట్ A5గా విజయసాయి రెడ్డి ఉన్నారు. మరి విజయసాయి రెడ్డిని అరెస్ట్ చేస్తారా? లేదు ఇందులో ఛార్జ్ షీట్లో 131వ పేజీలో జగన్ పేరును ప్రస్తావించారు. ఇప్పుడు అదే చర్చనీయాంశంగా మారింది. ముడుపులు డిస్టిలరీస్ దగ్గర నుంచి ముడుపులు తీసుకున్నవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డికి ట్రాన్స్ఫర్ చేశారు, వెళ్ళి అందజేశారు అంటూ ఛార్జ్ షీట్